గమనించాలి. మనిషికి దేవుడిచ్చిన బహుమతులు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 10 విషయాలు మనకు కనబడతాయి. వాటిలో మొదటిది దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికను మానవుడు మాత్రమే పొందుకున్నాడు. అవునండి, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో మానవుడు సృష్టించబడ్డాడు. రెండవది శ్రేష్టమైన జ్ఞానాన్ని మానవుడు పొందుకున్నాడు. అవునండి, మానవునికి దేవుడిచ్చిన జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది. మూడవది దేవుని యొక్క ఆత్మను మానవుడు పొందుకున్నాడు. అవును, దేవుని యొక్క ఆత్మను మానవుడు పొందుకున్నాడండి. నాలుగవది సృష్టి కంటే ప్రత్యేకమైన జీవితాన్ని మానవుడు పొందుకున్నాడు. అవును, సమస్త సృష్టి కంటే ఎంతో ప్రత్యేకమైన జీవితాన్ని మానవుడు పొందుకున్నాడు. ఐదవది సృష్టి అంతటిపైన అధికారాన్ని మానవుడు పొందుకున్నాడు. అవును, మానవుణ్ణి సమస్త సృష్టి మీద అధికారిగా దేవుడు నియమించాడండి. ఆరవది ఎంచుకునే స్వేచ్ఛను మానవుడు పొందుకున్నాడు. మానవుడు ఒక మిషన్ కాదండి, మానవునికి ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వబడ్డది. ఎలాగైనా జీవించవచ్చు, అటువంటి స్వేచ్ఛ దేవుడు మానవునికి ఇచ్చాడు. ఏడవది ప్రాణము, ఆత్మ, దేహములు మానవునికి మాత్రమే ఇవ్వబడ్డాయి, ఇంకెవ్వరికి ఇవ్వబడలేదండి. సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ప్రాణం ఇవ్వబడ్డది మరియు దేహం ఇవ్వబడ్డది, కానీ ఆత్మ మానవునికి మాత్రమే ఇవ్వబడ్డది. ఎనిమిదవది దేవదూతల కంటే గొప్ప స్థానం మానవునికి ఇవ్వబడింది. అవునండి, దేవుని తర్వాత స్థానం మానవునికి ఇవ్వబడింది. తొమ్మిదవది దేవుణ్ణి ఆరాధించే అవకాశం మానవునికి ఇవ్వబడింది. అవును, దేవుణ్ణి ఆరాధించే అవకాశం మానవునికి ఇవ్వబడింది. పదవది శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత మానవుడు పొందుకున్నాడు. ఇన్ని గొప్ప బహుమతులు మానవునికి దేవుడిచ్చారండి. మరి దేవుని మనం గుర్తిస్తున్నామా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఇన్ని బహుమతులు దేవుడు మానవునికి ఇచ్చిన సత్యాన్ని గుర్తిద్దాం, దేవుని కీర్తిద్దాం, దేవుని స్తుతిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.